వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో CBT1 ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి రిజల్ట్ పీడిఎఫ్ అయితే వచ్చేసింది. ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబిలిటీ అయినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT2 ఎగ్జామ్ డేస్ అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్లోనే వెబ్సైట్లో పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధమైన పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే CBT2 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 17వ తేదీన కండక్ట్ చేయనున్నారు. కాబట్టి వెంటనే మీరు మీ యొక్క రిజల్ట్ పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు పాస్ అయినట్టయితే CBT2 కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ డేస్ వచ్చేసాయి కాబట్టి రిజల్ట్ పీడిఎఫ్లో వచ్చేసి మన యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ అయితే కామెంట్ చేయండి. ఫర్ సపోజ్ మీరు సికింద్రాబాద్కి అప్లై చేస్తారా, చెన్నై, మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ నేమ్ అయితే కింద కామెంట్లో తెలియజేయండి. నేను మీకు పీడిఎఫ్ అయితే ఇస్తాను. ఆ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు CBT2 కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. రిజల్ట్ అనేవి ఇప్పుడే రావడం జరిగింది. వెబ్సైట్ సర్వర్ ఇష్యూ వల్ల అన్ని రైల్వే జోన్ల వాళ్ళు వెబ్సైట్స్ అయితే ఇవ్వలేదు. కేవలం కొన్ని రైల్వే జోన్లు మాత్రమే ఇచ్చారు. మీరు మార్నింగ్ లోపు చూసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క రైల్వే జోన్ కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా పీడిఎఫ్ ఇస్తాను. ఈ విధంగా పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాలి. ఆ యొక్క ఫైండ్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఆ విధంగా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ఆరెంజ్ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ సింబల్ ఉందనుకోండి మీరు యొక్క CBT2 కోసం క్వాలిఫై అయినట్టు. ఆరెంజ్ కలర్ సింబల్ కనిపించలేదనుకోండి మీరు CBT1లో డిస్క్వాలిఫై అయినట్టు. మీరు ఇక CBT2 కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఈ విధంగా ఆరెంజ్ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ వీడియోని 25 డేట్న చూసినట్టయితే ప్రతి ఒక్క వెబ్సైట్లో అప్డేట్ కావడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా మీ యొక్క రైల్వే జోన్ వెబ్సైట్ అయితే కామెంట్ చేయండి. నేను ఆ యొక్క పీడిఎఫ్ అయితే ఇస్తాను. మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.